పుతిన్ తాజా పర్యటనతో అమెరికాకు భారత్ సవాల్ విసిరినట్లయింది. పుతిన్ను భారత్కు ఆహ్వానించి ప్రధాని నరేంద్ర మోదీ వ్యూహాత్మకంగా వ్యవహరించారు. కాగా తాజా పర్యటన సందర్భంగా భారత్కు అండగా ఉంటామని రష్యా అధినేత పుతిన్ వ్యాఖ్యానించడం విశేషం. మొత్తంగా భారత్కు భరోసాగా నిలిచారు పుతిన్. రష్యా అధినేత పుతిన్ 2 రోజుల భారత పర్యటన విజయవంతమైంది. కాగా పుతిన్ పర్యటన సందర్భంగా భారత్ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. అంతేకాదు పుతిన్ పర్యటన విజయవంతం చేసి అగ్రరాజ్యమైన అమెరికాకు భారత్ సవాల్ విసిరినట్టయింది. కాగా గత కొంతకాలంగా ప్రపంచ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు సంభవించాయి. రష్యా నుంచి భారత్ చమురు దిగుమతి చేసుకోవడం అమెరికాకు ఏమాత్రం నచ్చలేదు. ఇలా భారత్ నుంచి వచ్చిన సొమ్ములు ఉక్రెయిన్పై దాడులకు రష్యా ఉపయోగిస్తుందనేది అమెరికా వాదన. దీంతో రష్యా నుంచి చమురు కొనుగోలు ఆపేయాలని భారత్ను దాదాపుగా ఆదేశించినంత పనిచేసింది ట్రంప్ సర్కార్. అయితే అమెరికా హెచ్చరికలు భారత్ ఏమాత్రం పట్టించుకోలేదు. రష్యా నుంచి చమురు దిగుమతులు కొనసాగించింది. ఈ నేపథ్యంలో భారత్ అమెరికా మధ్య దూరం పెరిగింది. అంతేకాకుండా తమ మాట వినడం లేదని ఉక్రోషంతో భారత్పై అదనపు సుంకాలు విధించింది అమెరికా. ఈ నేపథ్యంలో రష్యా అధినేత పుతిన్ భారత్ పర్యటన అంతర్జాతీయ రాజకీయాల్లో ప్రాధాన్యం సంతరించుకుంది. కాగా తమ పర్యటనలో భాగంగా భారత్కు అనుక్షణం అండగా ఉంటామని భరోసా ఇచ్చారు రష్యా అధినేత పుతిన్. భారత్కు భవిష్యత్తులో ఏ అవసరం వచ్చినా తాము అండగా ఉంటామని ధీమా ఇచ్చారు పుతిన్. అలాగే అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ అనుసరిస్తున్న విధానాలతో భారత్కు రాగల రోజుల్లో ఎలాంటి సమస్య వచ్చినా తాము అండగా ఉంటామని తాజా పర్యటనలో పుతిన్ హామీ ఇచ్చారు. కాగా తమ మద్దతు లేనిదే అంతర్జాతీయ రాజకీయాల్లో భారత్ నెగ్గుకు రాలేదు అనే భ్రమలు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్కు చాలా కాలంగా ఉన్నాయి. ఈ భ్రమల కారణంగానే భారత్పై పెత్తనం చేసేందుకు ఆయన అనేకసార్లు విఫలయత్నాలు చేశారు. భారత్ ఒక సార్వభౌమాధికారం దేశమనే సంగతి తెలుసు కూడా రష్యా నుంచి చమురు దిగుమతులపై భారత్ను కట్టడి చేసేందుకు ట్రంప్ అనేకసార్లు ప్రయత్నించారు. ఇదొక్కటే కాదు, భారత్ తన మాట జవదాటిందనే బిల్డప్ ఇచ్చేందుకు కూడా ట్రంప్ ప్రయత్నించారు. ఈ ఏడాది మే నెలలో భారత్ పాకిస్తాన్ యుద్ధం అంచుల వరకు వెళ్లిన విషయం తెలిసిందే. 2 దేశాల మధ్య యుద్ధం అకస్మాత్తుగా ఆగిపోయింది. అయితే భారత ప్రధాని నరేంద్ర మోదీకి తాను ఫోన్ చేసి చెప్పడం వల్లే యుద్ధం ఆగిపోయిందని ట్రంప్ ఇప్పటికీ 1 డజన్ సార్లు చెప్పుంటారు. అయితే ట్రంప్ చెప్పడంతో యుద్ధం ఆగిపోలేదని ఏకంగా పార్లమెంటు సాక్షిగా ప్రధాని మోదీ ఓ ప్రకటన కూడా చేశారు. అయినప్పటికీ భారత్ పాక్ మధ్య యుద్ధం ఆపిన ఘనత తనదేనంటూ ట్రంప్ పలుమార్లు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో రష్యా అధినేత పుతిన్ భారత పర్యటన అమెరికాకు ఒక చెంపపెట్టుగా భావించాల్సి ఉంటుంది. ఏది ఏమైనా పుతిన్ను భారత్కు ఆహ్వానించి ప్రధాని నరేంద్ర మోదీ వ్యూహాత్మకంగా వ్యవహరించారు.